ప్రార్థన ఆలకించెదను అని దేవుడు వాగ్దానం చేశాడు. సహోదరి సహోదరుడా, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే నీకు విశ్వాసం కావాలి. నీకు విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. మళ్ళీ అడుగుతున్నా, నీకు సమస్య ఉందా? అయితే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే నీకు విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలంటే వాక్యము వినాలి. వాక్యం వినాలి అంటే స్వచ్ఛమైనటువంటి సంఘమైన క్రమంగా సంఘ సభ్యునిగా నువ్వు రావాలి. ఈ వాక్యం ఏం చేస్తుంది? నీలో విశ్వాసాన్ని అందిస్తుంది. ఈ వాక్యం ఏం చేస్తుంది? నీ లోపాలు నీకు తెలియచేస్తుంది. అపవిత్రత నుండి, అవిశ్వాసము నుండి నిన్ను విడిపించి విశ్వాసిగాను, అలాగే విజయకరమైన జీవితం జీవించేవానిగాను నిన్ను మలచగలిగిన దేవుని వాక్యం. ఆ వాక్యం వినడానికి ఖచ్చితంగా ప్రతి ఆదివారం దేవుని సంధికి రావాలి. మర్చిపోకండి సుమా, హన్నా చేసినటువంటి మందిరంలో చేసినటువంటి ప్రార్థనకు జవాబుగా సమూయేలుని పొందుకుంది. కాబట్టి సంగమా, దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దని ప్రభువు పేరట